మనం ఈ గెట్ టుగెదర్ అనుకున్నప్పుడు ఓ 4-5 ఫ్రెండ్స్ గెట్ టుగెదర్తో పాటు మనం కలవటం, మాట్లాడుకోవటం, భోజనం చేయటం ఇవే కాకుండా ఏమైనా ఉపయోగకరమైన విషయాలు మాట్లాడుకోవాలి అని అనుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనం మాణిక్యాలరావు ఇన్సిడెంట్లో చూసినప్పుడు సడన్గా ఒక కుటుంబాన్ని నడిపే వ్యక్తికి ఏమన్నా అయితే ఆ కుటుంబం ఎంత అన్యాయం అయిపోతుందో చూసాం. మనం చేయగలిగింది ఏదో కొద్దిగా చేసాం అంతవరకే, కానీ అంతకంటే పెద్దగా ఏం చేయలేము. కాబట్టి ప్రతి మనిషికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. పర్టికులర్గా వెన్ వీఆర్ రీచింగ్ అవర్ 60s. ఒకటి ఏంటంటే యావరేజ్న ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటుంది ఈ దేశంలో. అంటే ఈ రోజున మనకు ₹1,00,000 మన జేబులో ఉంటే అది వచ్చే సంవత్సరానికి 93,000 94,000 అయిపోతుంది. ఆ నెక్స్ట్ సంవత్సరానికి 85,000 అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యేంతగా మన డబ్బులు పెంచుకోగలిగితే తప్ప మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. సో ఇప్పుడు అందరం ఏదో ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, బతుకుతున్నాం. కానీ కొన్నేళ్ళు అయ్యేటప్పటికి మనం రిటైర్ అవుతాం, లేకపోతే మనం చేస్తున్న వ్యాపారం చేయడానికి ఓపిక ఉండదు. కాబట్టి మనకి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. సరే, దీని మీద మనం మాట్లాడగలిగిన వాళ్ళు మనలో కూడా 4-5 ఉండొచ్చు. అట్లా కాకుండా ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్తో ఒక అడ్రస్ చేయిద్దాము అనే ఉద్దేశంతో నేను చంద్రకాంత్ అని ఒక పాత ఫ్రెండ్, ఇద్దరమే పర్సనల్గా ఒకళ్ళని చూసుకొని 15 ఏళ్ళు అవుతుంది. బట్ నేను ఒక థింగ్ చెప్పగలను ఏంటంటే హీఈస్ మేనేజింగ్ మోర్ దెన్ ₹500 crore ఆఫ్ మై ఫ్యామిలీ ఫండ్స్. సో హీఈస్ ఏ వెరీ గుడ్ ఫండ్ మేనేజర్. సో అతనితో కాసేపు మాట్లాడిద్దాం అందరితో అనే ఉద్దేశంతో నేను అతన్ని రిక్వెస్ట్ చేయగానే పాపం విజయవాడ నుంచి ఇంత దూరం రావడం జరిగింది. సో చంద్రకాంత్, నౌ ఇట్ ఈస్ అప్ టు యూ. థ్యాంక్ యూ సార్. మాత్రమే మేము చేస్తాం. సిన్స్ 20 years నేను ఈ ఫరం పెట్టి స్టార్ట్ డెడికేటెడ్ టు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా వేరే ప్రోడక్ట్ నా దగ్గర లేదు. ఇందులో మనకి అప్ టు ఫ్రమ్ చిల్డ్రన్ ప్లాన్ నుంచి రిటైర్మెంట్ ప్లాన్స్ వరకు చాలా ఉన్నాయి. అలాగే మీకు రీసెంట్ కాలంలో మీరు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రికవరీ ఎలా చేసుకోవాలనే సబ్జెక్ట్ కూడా మా దగ్గర ఉంది. సో ఇవన్నీ మీకు ఇచ్చిన బ్రౌచర్లో ప్రతి ఒక్కటి ఒక ఆర్టికల్ రూపంలో ఇవ్వటం జరిగింది సార్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ థ్యాంక్ యూ సార్ రవిచంద్ర సార్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ. ఇది మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక చిన్న పాయింట్ ఏంటంటే సార్, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. చాలామందికి షేర్స్ అనగానే ఒక చిన్న డిసప్పాయింట్ అవ్వచ్చు, లేదా సక్సెస్ అయిన వాళ్ళకి అది పాజిటివ్ ట్రాక్ అనవచ్చు. ఇక్కడ మా దగ్గర ఉన్న మహిమ ఏంటంటే సార్, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి వర్క్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. అందుకనే నేను డెడికేటెడ్ ఫ్రమ్ 2005 నుంచి మ్యూచువల్ ఫండ్స్ అనే పాయింట్ నేను తీసుకొని మాట్లాడతాను. ఆ కోవలో వీటిని మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనే మాట చెప్తాం సార్. SBI మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ వరకు కూడా దీస్ కంపెనీస్ ఆర్ కంప్లీటెడ్ 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నారండి. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్కి మేము ఒక అడ్వైజర్గా మా యొక్క కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం. మెయిన్గా సార్ నాకు ఇచ్చిన కంటెంట్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుంది. కామన్గా రిటైర్మెంట్ ప్లానింగ్ అనే క్వశ్చను ఎవరైనా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఈ పదం మాట్లాడితే అందరూ నవ్వుతారు. ఇప్పుడే కదండి నేను జాబ్ చేస్తుంది, నన్ను ఎంజాయ్ చేయనివరా, యాపిల్కాయ ఫోన్ కొనొద్దా. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడ 2 స్టేజెస్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ప్రోడక్ట్ తెలియాలి సార్. ఒకటి, కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి కంటెంట్ తెలియాలి. అలాగే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు కూడా మనం బ్యాకప్ ఏది ఉందని చూసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం విస్మరించకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరిని మేము హైలైట్ చేసి చెప్తాం సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్యాగ్లైన్ ఇచ్చాం, 5,000 రూపాయలతో మీరు కరోర్పతి అవ్వచ్చు అని చెప్పాం. సో అది యంగర్ జనరేషన్కి చాలా కూడా యాప్ట్ అవుతుంది. కానీ ఒక ఏజ్ ఆఫ్ ద పీపుల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కార్పస్ అనేది బిల్డ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక చిన్న కంటెంట్ మీకు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను సార్. మీ బ్రౌచర్స్లో లాస్ట్ పేజ్ ఒకటి ఇచ్చాం సార్. ఇది ఒక పేజ్ ఇచ్చాను సార్. మెయిన్గా మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్స్ అన్నీ కూడా మాకు ఒక చిన్న క్వశ్చన్స్తోనే మాకు నేర్పిస్తారు సార్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏం లేదు సార్. రిటైర్ అవుతున్నారు మా వారు, ఆయనకు ఒక కార్పస్ వస్తుంది, కానీ ఆయన 90 ఏళ్ళు బతికితే ఎట్లాగా. ఇప్పుడు మనం రిటైర్ అవ్వగానే ఒక చిన్న పెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
అది 50,000 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు. కానీ అదే 25,000 మన 90 ఏళ్ళు జీవించే వరకు దాన్ని ఎలా సెటరేట్ చేయాలి అనే కంటెంట్ మాట్లాడినప్పుడు కొంచెం బాధ వస్తుంది, భయం కూడా వస్తుంది. ఎందుకంటే 60 ఏట వచ్చే పెన్షన్ అనేది మనకు ఆ రోజుకి సరిపోతుంది. మన అదే పెన్షను 90 ఏట వయసు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, భయంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తాం సార్, మనం 60 ఏట రిటైర్ అవుతాం. 60 నుంచి 70 ఒక కాలము, 70 నుంచి 80 ఇంకొక కాలము, 80 నుంచి 90 ఇంకొక కాలం. అంటే 30 ఏళ్ల లైఫ్ ఇంకా లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు 60వ సంవత్సరం వచ్చిన 25,000 పెన్షను 95 ఏళ్ళకి వచ్చినప్పటికీ అది సరిపోదు కదా. దాన్ని ప్రాపర్ ప్లానింగ్ చేసుకోమనేది ఈ యొక్క ఆర్టికల్ సారాంశం అండి. అందుకని ఇక్కడ మీకు ఇచ్చిన బ్రౌచర్లో ఒక చిన్న పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేయండి సార్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ఉంటుంది. ఈ పేజ్ అండి, లాస్ట్ నుంచి 3వ పేజ్ వస్తుంది కరెక్ట్గా. ఎస్ సార్. ఇక్కడ మేము ఇచ్చిన కాంపౌండ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చక్కెర వడ్డీ ప్రపంచానికి 8వ వింత. సో ఇదే మా యొక్క ఆయుధం కూడా. ఎందుకంటే చిన్న అమౌంట్ కాస్త పెద్ద అమౌంట్ అవ్వటానికి అవకాశం ఉండేటువంటి స్కోప్ ఈ చక్కెర వడ్డీలోనే ఉంటుంది. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చెప్తున్నాడు, 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్టే చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి సార్, 2 క్వశ్చన్స్, ఎక్కువసేపు మీకు ఇబ్బంది లేదు. ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాము, 5 సంవత్సరాలకి డబుల్ అయింది. అలాగే 11 ఏళ్ళకి ఎంత అవుతుందండి? 5 రెట్లు అవుతుంది. సో ఇక్కడ మేము ఒకటే చెప్తాం సార్, ఒక చిన్న ఫార్ములా ప్రకారం ఒక 10 లక్షలు మనం ఇన్వెస్ట్ చేశాము, ఒక 11 ఏళ్ళు ఉంటే ఎంత అవుతుంది సార్? అది 50 లక్షలు అవుతుంది. కాబట్టి మేము 60 ఏట వచ్చిన డబ్బుల్ని ఒక 10 ఏళ్ళు పక్కన పెడితే 70 ఏటకి ఆ 10 లక్షలు కాస్త 50 లక్షలు అవుతుంది. అలాగే అసలు ఒక 20 ఏళ్ళు వదిలేసాము, ఎంత అవుతుంది? 1,20,00,000 అవుతుంది. అదే 10 లక్షలు వేస్తే 2 కోట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ ప్లానింగ్లో ఒక స్టేజ్లో మనం ఏం చెప్తామంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ మనం అప్పటికి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం మన గోల్ని రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే మెయిన్గా ఎక్కడ వస్తుందంటే సార్, ఏజ్ పెరిగే కొద్దీ మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, అలాగే అదర్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతాయి. కానీ మనకు వచ్చే పెన్షన్ అనేది పెరగదుగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్ప్లిట్ చేసుకొని మన యొక్క వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రెస్లో కూడా మనం చేసుకుంటే మన గోల్ అనేది రీచ్ అవుతుంది. మాకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వేస్తారండి, రిస్క్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి మాట్లాడతారు. రిస్క్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 60 ఏళ్ళ వాళ్ళకి మీరు షేర్ మార్కెట్ సజెస్ట్ చేస్తారా అని మాట్లాడతారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం చెప్పండి, చేయమంటారా వద్దంటారా? కానీ ఆన్సర్ ఫెయిల్ సార్, ఆన్సర్ ఫెయిల్. ఏంట్రా అంటే సార్, ఇందా సార్ చెప్పారు, ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉన్నంతసేపు మనం బ్యాంకులో పెట్టుకున్నా మనం కుబేర్లు అయిపోతాం. కానీ ఇన్ఫ్లేషన్ మన కంట్రోల్లో లేదే. ఇవాళ కొన్ని సబ్జెక్ట్స్లో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడితే 10 to 12% కూడా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో కొన్ని కైండ్స్కి అయితే అవసరం లేదు, మనం బతకడానికి అయితే 6 to 9 సరిపోతుంది సార్ చెప్పినట్టు. మా క్వశ్చన్లో ఆన్సర్ ఒకటేనండి, ఎంతో కొంత ఎలోకేషన్ అనేది మనం షేర్ మార్కెట్లో పెట్టుకుంటే వచ్చే డబుల్ డిజిట్ గ్రోత్ మన యొక్క వెల్త్ క్రియేషన్కి ఉపయోగపడుతుందని చెప్తారు. అంటే ₹100 మన షేర్లో పెట్టమంటలేదు సార్, ₹10 ₹20 60 ఏట కూడా పెట్టి తీరాలి. అప్పుడే మీ ఖర్చులని అధిగమించే లాభాలు వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఎగ్జామ్షన్ ఏం కాదండి, దే హ్యావ్ టు లివ్ అప్ టు 90 years. ఇంకా 30 years మనం అక్కడ లైవ్లీ మనం ముందుకు వెళ్ళాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఆ గ్రోత్ ప్రాస్పెక్టస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి గట్టిగా కనబడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 to 70, 70 to 80, 80 to 90 ఇలా 30 సంవత్సరాల స్టేజ్లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా మనం పెద్ద కార్పస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రిటైర్మెంట్ ప్లానింగ్కి మేము చెప్పే ఫస్ట్ కంటెంట్ ఇందాక మీకు ఇచ్చినటువంటి పేజ్లో. అలాగే మెయిన్గా మా దగ్గర ఇంకొక పేజ్ ఉందండి, అది SWP. ఒక్కసారి ఓపెన్ చేయండి సార్, ప్లీజ్ డోంట్ మైండ్. ఇది సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అనే ఒక సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా అయితే ఈ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక మచ్చు తునక. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోడక్ట్ ఇన్ 2 days మార్కెట్. కామన్గా మనం ఒక ₹1,00,000 బ్యాంకులో కానీ ఎక్కడైనా చోట ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది, అంతేనా సార్? రెగ్యులర్ ఇన్కమ్ మాత్రమే ఇస్తాం. కానీ మేము కార్పస్ని డబల్ చేసి ఇస్తాం.
అందుకని మేము సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో క్లియర్గా ఒక పాయింట్ చెప్తాం. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ విత్ మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ కమ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ ప్లాన్ అని చెప్పామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 10 years ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 years పాటు ఒక 15 లక్షలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంటే అనొచ్చు, ఈ 10,000 రూపాయలు నువ్వు ఇచ్చేదే ఉంది, మాకు బ్యాంక్లో పెట్టినా పోస్ట్ ఆఫీస్లో పెట్టినా వస్తుంది కదా అని. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 10 ఏళ్ల తర్వాత క్యాపిటల్ని డబల్ చేస్తుంది, అంటే క్యాపిటల్ కూడా ఎప్రిషియేట్ అవుతుంది. అంటే అప్పుడేమవుతుంది, 11వ ఏట మీ యొక్క కార్పస్ 15 లక్షలు కాస్త 30 లక్షలు. 30 లక్షలు మా దగ్గర ఉన్నప్పుడు మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది సార్? మళ్ళీ 20,000 వస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా రాసి చూడండి సార్, 15 లక్షలు ఇస్తే నెలకి 10,000 రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తున్నాం. రెగ్యులర్ ఇన్కమ్తో పాటు 10 years తర్వాత క్యాపిటల్ కూడా ఎప్రిషియేట్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది క్యాపిటల్? మళ్ళీ 30 lakhs అవుతుంది. 30 lakhs మా దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ పెన్షన్ ఎంత అవుతుంది? డబల్ అవుతుంది. అంటే ఫస్ట్ తీసుకుంది 10,000 అయితే తర్వాత 20,000 అవుతుంది. అంటే చూడండి సార్, 60 నుంచి 70 ఏట ఒక కార్పస్ మీకు క్రియేట్ అవుతుంది. 70 నుంచి 80 ఏళ్ళు ఉంటే ఇంకొక కార్పస్ క్రియేట్ అవుతుంది. అది 80 నుంచి 90 ఏళ్ళు ఉంటే కార్పస్ డబల్ అవుతుంది. సో ఇక్కడ 10,000 తీసుకుంటున్నాం, ఇక్కడ 20,000 తీసుకుంటున్నాం, ఇక్కడ 40,000 తీసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అంటే చూడండి సార్, 60 to 70 ఒక సైకిల్లో ఒక పెన్షన్ మనం తీసుకుంటాం. 70 to 80 సైకిల్లో పెన్షన్ డబుల్ అవుతుంది. 80 to 90 సైకిల్లో మళ్ళీ డబుల్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఇందా మనం చెప్పుకున్నట్టుగా కార్పస్ అనేది ఎక్కువగా కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి పెన్షన్ సిస్టమ్ కూడా డబుల్ అవుతుంది. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్లో ఈ యొక్క ఎస్డబ్ల్యూపీ అనేది ఇవాళ రోజున ఒక రిటైర్మెంట్ వాళ్ళకే కాదండి, ఇవాళ ఒక హోమ్ లోన్ రీపేమెంట్ చేయడానికి ఒక బ్యాంక్కి వెళ్ళినా కూడా చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు కదండి. ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, అది ఎట్లాగో లోన్ కట్టేయచ్చు. 10 years తర్వాత వచ్చే కార్పస్ ఫ్రీ అవుతుంది, మీకు డబల్ అవుతుంది, అది ఆటోమేటిక్గా మీకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినట్లు లెక్క. ఈ విధమైన ధోరణిలో మా మ్యూచువల్ ఫండ్స్ అనేవి సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్, అలాగే ఇందా మనం చెప్పుకున్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్తో మన రిటైర్మెంట్ కార్పస్ చక్కగా బిల్డప్ చేసుకోవడానికి మా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మెయిన్గా మేము ప్రతి కస్టమర్ చెప్పేది ఏంటంటే, మాకు ఈ ఫీల్డ్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు 2,500 clients అబోవ్ ఉన్నారండి. ఓన్లీ డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మీకు ప్రోడక్ట్లో తేడా రాకుండా ది బెస్ట్ అడ్వైజ్ అండ్ సర్వీస్ చేయగలము. ఇది మేము ప్రామిస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్గా మా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయంటే, గోల్ ప్లానింగ్లో మాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎవరిదైనా ఒకసారి ఫోన్ ఒకసారి ఇన్స్టాల్ చేయగలరు, ఒక చిన్న యాప్ ఒకటి మేము డెవలప్ చేసామండి. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, మీకు టైం ఉందంటేనే. రైట్ సార్, ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి, మీరు ఓపెన్ చేయండి. ఈ ఫోన్లో మీకు ప్లే స్టోర్కి రండి. ప్లే స్టోర్లో ప్రాఫిట్స్ జోన్ ఫిన్ టూల్స్ అని ఒక మొబైల్ యాప్ని మేము డెవలప్ చేసామండి. ప్రాఫిట్స్ జోన్ ఫిన్ టూల్స్ లాస్ట్ పేజ్ అండి. ఓపెన్ చేయండి సార్, యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. ప్రాఫిట్స్ జోన్ ఫిన్ టూల్స్ ఫైనాన్షియల్ టూల్స్. ఎస్ సార్, ఈ యాప్ నేను ఓన్గా డెవలప్ చేయించుకున్నానండి. ఎందుకంటే నా కస్టమర్కి గోల్ ప్లానింగ్ ఎలా అలవాటు చేయాలని తెలుసుకోవడం కోసం. మెయిన్గా ఏమవుతుందంటే, మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము మంచి లాభాలు ఇస్తున్నాం, కానీ అవి సరిపోవటం లేదు అంటున్నారు. ఎందుకు సరిపోవట్లేదంటే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే కనీసం ఒక 20 లక్షలు లేనిదే ఇంజనీరింగ్ చదవలేని పరిస్థితి. మరి రేపొద్దున 20 ఏళ్ళ తర్వాత అక్షరాల ₹1,00,00,000 అయిపోతుంది. మరి అప్పుడు ఆ టైంకి ప్రీ ప్లానింగ్ చేసుకోవడం కరెక్టా, లేదా బ్యాంకీలో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడం కరెక్టా? సో అందుకని ఎవ్రీథింగ్ మేము ఒక ప్రాపర్ ప్లానింగ్ని నేర్పించడానికి ట్రై చేస్తామండి. సార్ ఓపెన్ చేశారా సార్ ఫైనాన్షియల్ టూల్? ఎస్ సార్, ఎస్ సార్. అందులో మీకు రెగ్యులర్ యూసేజ్ క్యాల్సీ అని ఉంటుంది సార్. రెగ్యులర్ యూసేజ్ క్యాల్సీలో 3-in-1 అని ఒక క్యాలిక్యులేటర్ని మనం డెవలప్ చేయడం జరిగింది సార్. ఈ 3-in-1 క్యాలిక్యులేటర్లో ఇందా మనం వేసిన క్వశ్చనే, ఇవాళ ఒక ఎడ్యుకేషన్ ఒక ఇంజనీరింగ్ చదవాలంటే ఒక 15 లక్షలు పట్టుకోవాలి, అవునా కదా సార్? ఈ బుక్లో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాం సార్, ఇదేనా మీరు ఓపెన్ చేయొచ్చు. ఇన్ కేసు యాప్ ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఈ పేజ్ కూడా ఓపెన్ చేయొచ్చండి. ఒకసారి లాస్ట్ పేజ్ అండి ఇది. సార్ ఇదేనా ఓపెన్ చేయొచ్చు చూడండి. అక్కర్లేదు సార్, మీరు చేసినా పర్లేదు సార్, సరిపోతుంది సార్. ఎస్ సార్. సో మేము ఈ క్యాల్కులేటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇందులో ఎస్ఐపి గురించి ఉంది, ఎస్డబ్ల్యూపి గురించి ఉంది. మెయిన్గా ఇది ఫ్యూచర్ వాల్యూని మనకు తెలియజేసే క్యాల్కులేటర్ సార్.
సో ఇందా మనం చెప్పుకున్నాం ఇవాళ 15 లక్షలు ఒక ఎడ్యుకేషన్ అనుకుందాం సార్. 15 ఏళ్ల తర్వాత ఎంత అవ్వచ్చు? ఇవాళ ఖర్చు 15 లక్షలు సార్. The value of your goal. ఎస్ సార్, టుడే వాల్యూ ఆఫ్ ద ఎడ్యుకేషన్ గోల్ ఈజ్ 15 lakhs. ఒక 15 సంవత్సరాల తర్వాత Investment tenure 15. కరెక్ట్ 10% ఇన్ఫ్లేషనే ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో 15% గ్రోత్ రేట్ అనేది వస్తుందండి ఖచ్చితంగా కూడా. మినిమం మనం లాంగ్ టర్మ్లో ఆశపడచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రోత్ అనేది ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్. కాబట్టి క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది సార్ ఫ్యూచర్ వాల్యూ? 62 lakhs. ఎస్ సార్, ఇందాక మీరు 30 lakhs అన్నారు, ఇంకోసారి 50 lakhs అన్నారు. 60. ఎస్ సార్, 60 lakhs అన్నారు. దగ్గర ఉన్నారా, దూరంలో ఉన్నారా? ఆయన దగ్గరలో ఉన్నారు, మీరు దూరంలో ఉన్నారు. అంటే గోల్ ప్లానింగ్లో మనం మిస్ఫైర్ అవుతున్నామా లేదా? మళ్ళీ ఆ టైంకి ఏమవుతుంది, మళ్ళీ మనం అనుకునే అమౌంట్ సరిపోదు, మళ్ళీ బ్యాంక్కి లోన్ రూపంలో అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తామండి, ప్రతి గోల్ మీరు అనుకున్నటువంటి గోల్ని ఈ ఫ్యూచర్ వాల్యూ క్యాల్కులేటర్ వాడితే మనకి ఎంత సేవ్ చేయాలని తెలిసింది. ఇందా మీరు చేసిన దాంట్లో సిప్ రూపంలో ఎంత కట్టాలని చెప్పి వచ్చింది సార్? 10,000. ఎస్ సార్, మంత్లీ 10,000 రూపంలో 15 ఏళ్ళు కడితే 62 లక్షలు అవుతుంది. అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి సార్? సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి సార్? లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 7 లక్షలు. 7 లక్షల రూపాయలు. 7 లక్షల రూపాయలు కట్టి వదిలేస్తే 15 ఏళ్ళ తర్వాత 62 లక్షలు అనేది మేము చేకూర్చగలము. ఈ విధంగా చూస్తే సార్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకి పిల్లలకి కూడా మన ప్లానింగ్ అనేది నేర్పిస్తే దే విల్ ఆల్సో ఈజీలీ టర్న్ అరౌండ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్ మీద ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద అవగాహన అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత లేట్గా మొదలు పెడితే అంత నష్టపోయేది మనమే. ఇప్పుడు వారన్ బఫెట్ ఏం చెప్తాడు, నేను 11వ ఏటనే నేను స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాను అన్నారు. కానీ మన పిల్లలకి ఇవాళ ఎర్నింగ్ స్టేజ్ వచ్చినా కూడా తెలియట్లా. కాబట్టి మేము ప్రతి ఇన్వెస్టర్కి ఒకటే చెప్తాం, ఎస్ఐపి రూపంలో కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఐదర్ మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ దట్ ఎస్ఐపి రూపంలో అయినా సరే. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటామండి, ఇది మంత్లీ సేవ్ చేసుకోవచ్చు. ఈ రూపంలో అయినా సరే మన పిల్లలకి మంచి కావాల్సినటువంటి కార్పస్ని క్రియేట్ చేయొచ్చు. అది మనకి ఒకటనేం కాదండి, ప్రతి ఒక్కరికి ఉండే అవసరాలే. ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి మంచి చదువు చదివించాలి, విదేశీ చదువులు ఉండొచ్చు, విదేశీ యానం ఉండొచ్చు. ఏదైనా మనం కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అనేది నా సబ్జెక్టు. కాబట్టి ఎవ్రీవన్, మీకు ఏ అవసరం వచ్చినా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా ప్లీజ్ కన్సల్ట్ మీ. ఈ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పరంగా మేము గట్టిగా చేస్తాం. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేయగలం. సో దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్ సార్. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే నా వాట్సాప్కి మీరు ఏదైనా సరే ఒక ఆడియో మెసేజ్ పెట్టినా మేము 24 hours రిప్లై కూడా ఇస్తాం. సార్ నాకు 2012లో నాగార్జున యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిశానండి. తర్వాత గుంటూరు సార్ ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెళ్ళాను. 12 ఏళ్లలో కూడా కనెక్టివిటీ ఎక్కడ పోగొట్టుకోవాలి. నేను సార్తో ఎప్పుడు వాట్సాప్లో టచ్లో ఉంటాం, మంచి మంచి అప్డేట్స్ పెడుతూ ఉంటాం. దాంతో సార్ కూడా మాకు మంచి బిజినెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తామండి, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకి గ్రోత్ అనేది మ్యూచువల్ ఫండ్లో కన్ఫర్మ్. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మినిమం 5 to 8 years ప్లానింగ్ చేసే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టూల్. దీన్ని ఎవరు కూడా విస్మరించద్దు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్ ఫర్ లిజనింగ్ మై వర్డ్స్. ఏదైనా అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు నాకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తే ఐ విల్ ప్రూవ్ ఇట్ అండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్. సార్ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ సార్. దెర్ ఇస్ నో రిస్క్ సార్. ఇప్పుడు ఒకటి సార్, విత్తనం నాటగానే చెట్టు అయి కాయ రాదు. సో రాత్రి విత్తనం చెట్టు అవ్వదు. నా చెట్టుకి కాయ అనేది ఖచ్చితంగా 5 నుంచి 8 ఏళ్ళు ఉండాలి. అప్పుడే నా మ్యూచువల్ ఫండ్స్లో గ్రోత్ అనేది మినిమం పక్కా రిటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా ఇన్వెస్టర్స్ అందరికీ క్లియర్గా చెప్తామండి. ఈవెన్ ఇక్కడ ఒక స్కీమ్ సెలక్షన్లో మేము రాస్తాం, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటని ఎక్స్ప్లెనేషన్లో ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్న చోట ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ ఖచ్చితంగా 5 to 8 years ఉంటేనే ఈ ప్రోడక్ట్కి రండి. ఈక్విటీ ఫండ్స్ నేను సజెస్ట్ చేస్తాను సార్. అది మేము ప్రోడక్ట్ డిస్కస్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అండ్ టైం ఫ్రేమ్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో మ్యూచువల్ ఫండ్లో మొత్తం 5 types ఉంటాయి సార్. సో షార్ట్ టర్మ్ ఈజ్ నాట్ గుడ్, లాంగ్ టర్మ్ ఈజ్ అల్టిమేట్ వెపన్. ఎనీ మ్యూచువల్ ఫండ్స్.
సార్ ఒకటి సార్, సిన్స్ ఫ్రమ్ 1987 ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బాన్. ఇప్పటికీ మనం తెలుసుకోకపోతే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, బట్ మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ ఒకటే చెప్తున్నాం సార్, మ్యూచువల్ ఫండ్ అనే ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ అన్నప్పుడు లాంగ్ టర్మ్కి స్టిక్ ఆన్ అవ్వగలిగితేనే ఈ ప్రోడక్ట్ గ్రోత్ వస్తుంది. ఇందా మీకు చెప్పినట్టు విత్తనం నాటకం నాకు కాయ రాదండి. సో నేనేమంటానంటే ఎస్ సార్, ఇండియాలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ అనేది టాప్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. వీళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ నథింగ్ బట్ ఫండ్ మేనేజర్స్ 40 to 70 ప్రొఫెషనల్స్ ఉన్నారు. కాబట్టి దే డిడ్ ద బెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఆ విషయంలో ఫస్ట్ మీ పోర్ట్ఫోలియోలో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ 3 పోర్ట్ఫోలియోలు ఏ స్కీమ్ తీసినా కూడా 12 to 15% గ్రోత్ తగ్గలేదండి. బట్ ఎవరికి? లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎవరైతే 5 to 8 years అబవ్ ఉంటారో వాళ్ళకి 12 to 15% గ్రోత్ రేట్ అనేది మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఇన్వెస్టర్స్ని మేము ఒకటే అంటున్నాం, లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ అయితే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ టూల్. ఇది మీకు ఇందాక సార్ చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. కాబట్టి మంచి గ్రోత్ అనేది ఇక్కడ చూడొచ్చు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఒకటే మీరు తెలుసుకోవాల్సిందండి. మేము ఒకటే చెప్తామండి, ఇవాళ రోజున ఒక ఆడపిల్ల పుట్టిందంటే భయపడాల్సిన పనేం లేదండి. ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 30 లక్షల రూపాయలు మనకి పెళ్లి టైంకి పర్పస్ అవుతుంది. కాబట్టి ఎవ్రీవేర్ వీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ఎంజాయ్ దిస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక అడుగు వేయండి అని నా రిక్వెస్ట్. రైటా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జయచంద్ర సార్. కాబట్టి ఎస్ సార్. సార్ ఒకటి, మీరు విత్తనం వేయండి, ఆ చెట్టుకి ఎండొచ్చినా సార్, మేకలు వచ్చినా, వాన వచ్చినా నేనే కాపలా కాసి ఆ చెట్టు చేసి మీకు ఇస్తాను. దట్ ఈస్ మై డ్యూటీ సార్. నామినీ ఉంటారు కదా సార్? సారీ, ఇది ఇచ్చేసేయండి, ఇది అక్కర్లేదు, ఇది పాత పుస్తకము, ఇది తీసేసుకో.